గాయ్స్ ఇదిగోండి చేపల కర్రీ అయితే ఈరోజు చేయబోతున్నాను. ఫస్ట్ టైం అనమాట. నేను యూట్యూబ్లో చూసి అయితే చేయబోతున్నాను. ఎలా ఉంటుందో తెలీదు. చూడండి ముక్కలు అయితే కేజీ అయితే తీసుకున్నాను గాయ్స్. ముక్కలు అయితే ఇలా కట్ చేసుకొని మంచిగా పెట్టేసుకోవాలి. నీట్గా కట్ చేసుకొని గాయ్స్ నేనైతే ఫస్ట్ అయితే వేసుకున్నాను. ఫస్ట్ అయితే చాలా ఎక్కువగానే వేసుకున్నట్టున్నాను. అలాగే కారం పసుపు వేసుకొని కలిపేసుకున్నాను. అలాగే సాల్ట్ కూడా వేసుకోవాలన్నమాట. సాల్ట్ కూడా వేసుకున్నాము. సరిపడి వేసుకోండి గైస్. ఎంత పడితే అంత వేసుకున్నారనుకో తర్వాత ఇబ్బంది వస్తుంది. ఓకే నెక్స్ట్ అయితే దీన్ని వేపేసుకున్నాను. నూనె అయితే తక్కువ అయిపోయింది గాయ్. అలాగే ఉల్లిపాయలు మిరపకాయలు కూడా వేసుకోవాలి గాయస్. ఉల్లిపాయలు అయితే కలర్ వచ్చేంత వరకు ఇలా వేపుతూనే ఉండాలి కాసేపు. టమాటాలు వేసుకున్నాము. టమాటాలు అయితే మొత్తం ఉడికిపోవాలి. అంతవరకు మనము ఇలా తిప్పుతూ ఉండాలి గాయస్. చూడండి టమాటాలు అయితే మొత్తం వేగిపోయింది అనమాట. ఇప్పుడు ముక్కలు అయితే వేసుకున్నాం మనం. నెక్స్ట్ గాయస్ ముక్కలు అయితే వేసుకున్నాం మేము. చేప ముక్కలు అనమాట. ముక్కలు అయితే వేసుకున్నాము గాయస్. చూడండి చాలా బాగున్నాయి. మనకు ఇందాక మిగిలిపోయిన నూనె అనమాట. ఇది నూనె కూడా వేసుకున్నాము ఇలాగా పైనుంచి లైట్గా. ఓకే వేసుకున్నాము. మొత్తం నూనె అయిపోయింది గాయస్. తర్వాత ఇదిగోండి చింతపండు నీళ్ళు అనమాట. ఇది కూడా వేసుకుందాము. ఓకే గాయస్ కొంచెం వాటర్ కూడా వేసుకుందాము. వాటర్ వేసుకొని మనకు మసాలాలు వేసుకోవడమే. ఎంత బాగున్నాయో. ఇప్పుడు మసాలా అన్నీ వేసుకున్నాక అయిపోయినట్టే గాయస్. వంట అయితే రెడీ అయిపోయింది. కలర్ లేదు పాపం. కలర్ అయిపోయిందంట. నాకు కూడా తెలియదు అయిపోయిందని. ఆఖరికి కూర అయితే చూడండి చేప పులుసు అనమాట. ఇంకో వీడియోలో అయితే కలుద్దాం. బాయ్.